హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ అయిన చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ మసాలా దోశని ఒక్కసారైనా సరే పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ స్పెషల్ మసాలా దోశల కోసం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దోశల బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల బియ్యం అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం బాయిల్డ్ రైస్ని వేసుకున్నాం కదా, ఈ బాయిల్డ్ రైస్ అనేది నానటానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. అందుకోసం వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఇలా చక్కగా స్మూత్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు ఏమైనా ఉంటే ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే పిండిలోకి వేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పులను వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. ఇది కూడా నేను సూపర్ మార్కెట్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ అని, ఆ బియ్యం పిండిని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మైదాని వేసుకోండి. సో ఇలా బియ్యం పిండిని అండ్ మైదాని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ పిండిని కొద్దిగా చిక్కగా ఉండేటట్లుగా దోశల పిండిలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ బియ్యం పిండి మైదా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దోశల పిండిలో వేసుకొని ఇవి 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని మీ చేత్తో కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా చక్కగా చేత్తో కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ముందు రోజు నైట్ ఈ పిండి అంతా కూడా రెడీ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే స్పెషల్ మసాలా దోశని వేసేసుకోవచ్చు. సో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగి ఈ విధంగా పులిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని గరిటతో నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. అదే మనం రవ్వ వేసుకోవడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇందులో చివరిగా సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో అంతా కలుపుకున్న తర్వాత మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 4 మీడియం సైజ్ బంగాళదుంపలను శుభ్రంగా కడిగేసి ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఒక పక్క మనకి బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని
ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వల్లనే మనకి ఈ రెడ్ చట్నీ అనేది చక్కగా మంచి రంగులో రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళను వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి రెడ్ చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే కొంచెం థిక్గానే ఉండాలి. ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీనిలోకి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. నెక్స్ట్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకుని ఒక 1/2 టీ స్పూన్ నూనెలో ఫ్రై చేసుకొని ఆ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని ఇందులోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం తగినన్ని నీళ్ళని పోసుకొని చట్నీని బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. మనకి చట్నీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే విధంగా సర్వ్ చేస్తారనమాట. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, రెడ్ చట్నీ రెడీ అయిపోయింది, అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దోశ పైన వేసుకోవడం కోసం ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆలూ మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ బంగాళదుంపలను ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలకి పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనకి ఈ ఆలు మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి దోశ పైన వేసుకోవడం కోసం ఆలూ మసాలా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఆలూ మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశ వేసుకోవడం కోసం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దోశ వేసుకోవడంలోనే ఒక స్పెషల్ ఉందన్నమాట. ఆ దోశని ఎలా వేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చక్కగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేస్తేనే మనకి దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట. మీరు క్లీన్ చేయకుండా దోశ వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెడు పిండిని వేసుకొని దోశని మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం మందంగానే దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడి కొంచెం ఆరిపోయేటప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ దోశకి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు. బట్ హోటల్లో అయితే ఖచ్చితంగా ఇదే విధంగా నెయ్యి వేస్తారనమాట. సో నెయ్యి వేసిన తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ రెడ్ చట్నీని కూడా వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ మీద రెడ్ చట్నీని స్ప్రెడ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మనం దోశ పైన దోశల పిండితో సహా ఇలా రెడ్ చట్నీని ఈ గరిటతో అట్లకాడతో ఇలా చక్కగా లాగేసి ఈ దోశ పైన పిండినంతా కూడా ఇలా లాగేసిన తర్వాత
ఈ దోసల పిండిని అలాగే రెడ్ చట్నీని రెండింటిని కలిపేసి మిక్స్ చేసుకుంటూ దోశ మీద అప్లై చేసుకోవాలి. ఇదే ఈ చాళుక్య హోటల్ మసాలా దోశ స్పెషల్ అనమాట. ఇలా చేయడం వల్ల మీకు దోశ అనేది క్రిస్పీగా పల్చగా ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి దోశ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. అలాగే మనకి దోశ అనేది మంచి రంగులో కూడా వస్తుంది అనమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. దోశల పిండితో పాటుగా ఈ రెడ్ చట్నీని తీసుకుంటూ దోశ అంతా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైంకి మీకు రాకపోవచ్చు, ప్రాక్టీస్లో మీకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో మనకి దోశ ఇలా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ మసాలాని పెట్టుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా, మంచి రంగులో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమైపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారైనా సరే ఈ స్పెషల్ మసాలా దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి.
దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ ఉప్మా పెసరట్టు అండ్ అలానే అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మా పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు ముడి పెసర్లను వేసుకోండి. ఇలా పెసర్లు వేసుకొని ఈ దోశ ప్రిపేర్ చేసుకుంటేనే మనకి దోశ అనేది బాగా టేస్టీగా కుదురుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే పెద్ద పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యం, ఇడ్లీ బియ్యం ఏవైనా సరే 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకోండి. మినపగుళ్ళను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని ఈ పెసర్లని కనీసం ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే చక్కగా ఈ పెసరట్టు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ రాత్రంతా కూడా పెసలు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి పెసలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పుల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకొని దానిపైన తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అండ్ అల్లాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి అలాగే అల్లం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అండ్ అలానే ఈ అల్లం చట్నీలోకి ఖచ్చితంగా కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. సో మనకి బెల్లం చూసారా ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఒక 7 నుంచి 8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి 1/4 కప్పు అన్ని నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరగా అయ్యి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి మనకి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా దగ్గరగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే మీరు చల్లటి నీళ్ళు వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది మనకు నిల్వ ఉండదు. సో అందుకోసం గోరువెచ్చని నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి పోపును పెట్టుకోవచ్చు, లేదంటే పోపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. సో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. అండ్ అలానే ఒక ఎండుమిర్చి కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. సో ఇలా పోపు దినుసులు అండ్ ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ అల్లం చట్నీని మీరు కూడా ట్రై చేయండి. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక మనం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మాకి ఈ పెసరట్టు మీద వేసే ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను దోశ మీద వేసుకోవడం కోసం ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పోపు దినుసుల్ని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉప్మా కోసం ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది. బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో రవ్వను వేసుకుంటాను. సో అందుకోసం 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్ళను వేసుకొని ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి దోశ మీద వేసుకోవడం కోసం ఈ ఉప్మా చక్కగా రెడీ అవుతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి నీళ్ళు మనకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఒక చేత్తో ఈ రవ్వను వేసుకుంటూ ఇంకొక చేత్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే రవ్వ అనేది మనకి ఉండలు కట్టేసింది అనమాట. ఇలా కొంచెం కొంచెం రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ ఈ ఉప్మాని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికి ఈ ఉప్మా అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి దోశ మీద వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకొని దీని మీద ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసి పెట్టుకున్నారంటే ఈ ఉప్మా అనేది తొందరగా చల్లారకుండా ఉంటుంది, గట్టి పడిపోకుండా ఉంటుంది అనమాట. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది, అదేవిధంగా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. రాత్రంతా కూడా నానబెట్టుకున్న ఈ పెసలు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఈ పెసలను గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేసుకొని పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసుకొని కలుపుకుంటే దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే మనం దోశలు వేసేసుకోవాలన్నమాట. పెసరట్టు పిండిని మనం రెగ్యులర్ దోశ పిండిలాగా పక్కన పెట్టేసామంటే తొందరగా పులిసిపోతుంది, దోశ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పిండి గ్రైండ్ చేసిన తర్వాత మీకు దోశ వేసుకోవడానికి టైం ఉంది అనిపిస్తే ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పిండి అనేది పులవదనమాట. సో నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసిన వెంటనే దోశ వేసేసుకుంటాను. సో స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెసరట్టు పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలచగా ఈ దోశని రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల కారాన్ని వేసుకోండి. ఈ ధనియాల కారం రెసిపీ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దీని మీద ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. సో దోశ మనకి ఇలా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా ఉంది కదా, ఆ ఉప్మాని ఇలా గుంట గరిటెతో ఒక గరిటె వరకు వేసుకొని ఈ ఉప్మా అంతా కూడా దోశకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కావాలంటే మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ఉప్మా వేసిన తర్వాత దోశని మరొక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో ఈ ఉప్మా పెసరట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీతో, అలాగే నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ ఉప్మాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఆ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చూసారా ఎంత సింపుల్గా మనం హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు దోశ కోసం ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ లేదంటే ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్నే వేసుకోవాలి. సన్నగా ఉండే సోనా మసూరి రైస్ని అస్సలు వేసుకోకూడదు. ఆ రైస్ వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా అంత మెత్తగా రాదనమాట, గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇలా 2 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ కనుక లేకపోతే వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకొని అదే గిన్నెతోటి ఇవన్నీ కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా 2 కప్పుల బియ్యాన్ని 1/2 కప్పు మినపగుళ్ళని అండ్ 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మినపప్పుని ఒక 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. మీరు ఈ బియ్యాన్ని అండ్ పప్పుల్ని ఎంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా మెత్తగా వస్తుంది అనమాట. సో అందుకని కనీసం ఒక 5 గంటల సేపు అయినా నానపెట్టుకునేలాగా చూసుకోండి. ఇక్కడ నేను ఒక 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత
చూపిస్తున్నాను చూస్తారా, మనకి బియ్యం అండ్ మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి కొద్దిగా లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి. ఈ సెట్ దోశ కోసం ఖచ్చితంగా ఇలా కొద్దిగా మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులను వేసుకోకూడదు. ఇలా 1 కప్పు అటుకుల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని నానపెట్టుకోండి. ఎందుకంటే ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకోవాలన్నమాట. సో అందుకని తాగే మంచినీళ్ళను పోసుకొని 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి, సరిపోతుంది. ఈ అటుకుల్ని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ అటుకులు వాటర్ అంతా కూడా పీల్చేసి చక్కగా నానిపోయినాయి చూసారా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అండ్ మినపప్పుల్ని సగం వేసుకోండి. అండ్ అలానే మనం ముందుగా నానపెట్టుకున్న అటుకులను కూడా సగం వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది అంత మెత్తగా అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని, పప్పుల్ని అండ్ అటుకులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా పిండిని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు గరిటెతో చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. అండ్ అలానే చలికాలంలో అయితే మీరు ఈవినింగ్ టైంలో 7 ఆ ప్రాంతంలో గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే కనుక చూస్తే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ 7 గంటల ప్రాంతంలో గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి ఎంత చక్కగా పులిసిందో. పిండి మనకి ఇలా పులిస్తేనే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా బాగా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 నుంచి 3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో ఇక నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపించినట్లుగా ఈ విధంగా పిండిని రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా 2 గరిటెలు వేసుకొని ఈ దోశని కొద్దిగా మందంగానే వేసుకోవాలి. మామూలుగా మనం దోశ వేసుకున్నట్టుగా పలుచగా దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. సెట్ దోశ అంటే కొంచెం మందంగానే ఉంటుంది కదా. సో ఇలా దోశని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారా, మనకి దోశ పైన వెంటనే ఈ విధంగా హోల్స్గా వస్తుంది కదా. ఈ విధంగా హోల్స్ వస్తేనే మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్టు అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలింది అనుకున్న తర్వాత మీరు కావాలి అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. సో ఇలా 2 వైపులు కూడా చక్కగా కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఇదే పిండితో వేసుకోవచ్చు. సో దోశలు చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చూపించిన కొలతలతో ఈ సెట్ దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో ఒకసారి ఈ సెట్ దోశలు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నిశ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.